ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసినాం. ఇక ఆక్రమణాలు కూల్చివేతలు పేదల రోడ్డున పడవద్దు, అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇక లేదా ప్రయత్నం చే సీఎం రేవంత్ రెడ్డి. చెరువులు నాలాలు మూసి ఏరియాలో పేదల డేటా సేకరించండి. ఇక ఓఆర్ఆర్ లోపలి ఆక్రమణాలు వివరాలు రిపోర్టు రెడీ చేయండి. చెరువులు కుంటలు ఎఫ్టీఎల్ జోన్లు గుర్తించాలి. అధికారులకు ఆదేశం. ఇక దసరాలోపు మెట్రో విస్తరణకు రూట్లో పూర్తి డిపిఆర్. ఇక ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రోపై ఫోకస్ అన్నట్టు ఒక గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మెట్రో రైల్ మంగళవారం జూబ్లీహిల్స్లో తన నివాసంలో అధికారులతో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నిర్వహణకు 16,000 ఇండ్లు కేటాయింపు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా స్థితులయ్యే కుటుంబాలకు 16,000 ఇళ్ళు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ ఫండ్ ఇక బఫర్ జోన్ ఉన్న నిర్మాణాలు పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇప్పటికీ అధికారులకు చేపట్టిన సర్వే ప్రకారం 10,200 మందికి నిర్వాసితులుగా గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులకు బృందాలు బుధవారం ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తారో చెప్పారు. ఇక రివర్ బెడ్ 1,600 ఇండ్లను తొలగించే ముందు అక్కడ వారిని తరలిస్తారు. బఫర్ జోన్లో నివసించే వ్యక్తులకు నిర్మాణాలకు ఆర్ఎఫ్టీసీటీ ఇక ఎల్ఏఆర్ఆర్ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తారు. నిర్మాణ ఖర్చుతో పాటు వారికి పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా ఇస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా కేటాయిస్తారు అన్నట్టు ఒక గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం. అక్రమ నిర్మాణాలు కూల్చివేతపై వల్ల కుటుంబాలకు రోడ్డున పడవద్దు, అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయిస్తారు. ఇక లేదా ఇతర ప్రయత్నం చూపించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లో ఆక్రమిత చెరువులు నాలాలో పాటు మూసీ పరివారక ప్రాంతంలో నివసించే పేదలకు వివరాలు సేకరిస్తున్నారు. ఇక వారికి భరోసా కల్పించేందుకు తప్పకుండా ప్రయత్నం చేయాలని సూచించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ హైదరాబాద్ మెట్రో రైలుపై సంబంధించిన అధికారులతో మంగళవారం జూబ్లీహిల్స్ తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇకపై చెరువులు నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షణకు మరింత కట్టుదిట్టం చేయాలని ఆయన ఆదేశించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్లు అనుసంధానం చేయాలని, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు కుంటల పరిరక్షణ బాధ్యతలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఆపరేషన్ మూసీని అక్రమ నిర్మాణాల కూల్చివేతపై అధికారులు కసరత్తు. నది పరిహారాల్లో 13,000 ఆక్రమణ కట్టడాలు ఉన్నట్లు గుర్తింపు. ఇక ముందుగా షెడ్లు, దుకాణాలు, గోదామాలను నేలమట్టం, తర్వాత ప్రత్యామ్నాయం చూపిన తర్వాత ఇళ్ళు కూల్చివేతలు. సగానికి పైగా సన్నాలి. రికార్డు స్థాయిలో 60% సన్న వడ్లు సాగు. మొత్తం 60.39 లక్షల ఎకరాలు వరి, అందులో 36.80 లక్షల ఎకరాల్లో సన్న రకాలే. సర్కారు 5 బోనస్ ప్రకటించడంలో రైతులు మొగ్గు. గతంలో 25 నుంచి 30% సన్నలు సాగు. ఇక ఈ సీజన్ సన్న వడ్లు సాగు భారీగా పెరిగింది. ఈ వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 60.39 లక్షల ఎకరాలు వరి సాగు, అందులో 36.80 లక్షల ఎకరాలు సన్న వడ్లే సాగనట్టు వ్యవసాయ శాఖ అధ్యయనంలో తెలియంది. అంటే మొత్తం వరి సాగులో 60% సన్న రకాలే. సన్నకు వడ్లకు క్వింటల్కు 500 చొప్పున బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందుకే రైతులు సన్న వడ్లు వేశారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక దళితులపై రియాల్టర్ల దాడి, తన సిలింగ్ ల్యాండ్ గుంజుకొని వెంచర్ వేశారని రైతుల ఆందోళన. మాట్లాడుకుందామని పిలిచి రాళ్లతో కొట్టిన రైలు వ్యాపార అనుచరులు. ఇక పలువురు రైతులు తీవ్ర గాయాలు. పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాల ఫిర్యాదులు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపేర్మేట్లో ఘటన అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య రాజీనామా. తెలంగాణలో బీసీ ఉద్యమం ఉధృతం కోసమేనని వెల్లడి. ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్. ఇక ఈఎన్సీకి తెలియకుండానే రూపాయలు ఎల్ఎన్టీకి రూపాయలు 1,597 కోట్లు. గడుపుకు ముందే బ్యాంక్ గ్యారెంటీలు రిలీజ్ చేసిన గత బీఆర్ సర్కార్. కాళేశ్వరం కమిషన్ ముందు డిప్యూటీ సి అజ్మల్ ఖాన్ వాగ్మాలను. ఇక
వాగ్మూలం 2021 జనవరిలో సర్కులర్ జారీ చేసిన ఈ తిరుపతి రావు ఇక ఎల్ఎన్టీ నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారో లేదో కూడా ఈఎన్సీకి తెలియదని ఖాన్ వెల్లడి వరద ఉధృతికే సుందిళ్ళు సిసి బ్లాకులు దెబ్బతిన్నాయి. చెన్నూరు ఇక భారీ వరదల వల్లే మేడిగడ్డ సిసి బ్లాకులు కొట్టుకుపోయాయి. రిటైర్ ఎస్ఈ కరుణాకర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం సర్కారు ఎలాంటి కూలంగా గత బీఆర్ఎస్ సర్కారు పలు నిర్ణయాలు తీసుకున్నట్లు కాళేశ్వరం కమిషన్ విచారణలో బయటపడింది. ఇక కరోనా సాకుతో ఎల్ఎన్టీకి 5,597.12 కోట్లు మేర బ్యాంకు గ్యారెంటీలు గడుపుకు ముందే రిలీజ్ చేయించారని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఎదుట డిప్యూటీ సిఈ మహమ్మద్ అజ్మల్ ఖాన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన సర్కులర్ 2021 జనవరి 2023 మేడిగడ్డ ఈ తిరుపతిరావు జారీ చేశారని తెలిపారు. ఇక బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించిన అంశం మీటింగ్ మినిట్స్లో రికార్డు చేయలేదని సదరు సంస్థ నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారో లేదో కూడా ఈఎన్సీకి తెలియదని పేర్కొన్నారు. బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించిన అంశాలకు ఫీల్డ్ లెవెల్ జరిగిపోయాయని వెల్లడించారు. మంగళవారం బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పినాకి చంద్రఘోష్ 5 అధికారులను విచారించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ల్యాండ్ స్కామ్ కేసులో సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ. 3 ల్యాండ్ స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు అక్కడి హైకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు విచారించాలని ఆదేశిస్తూ గవర్నర్ థావర్ చందా గెహ్లోట్ తీసుకున్న నిర్ణయం హైకోర్టు సమర్థించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ బికర దాడులు. ఇక 2 రోజులుగా లెబనాన్లోకి హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన రాకెట్ మిసైల్ దాడుల్లో మృతుల సంఖ్య 558కి చేరింది. బాంబుల దాడిలో హెజ్బొల్లా రాకెట్ డివిజన్ కమాండర్ ఇబ్రాహిం కువైసీ 6 మిలిటెంట్లు మృతి చెందారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.